డాక్టర్ శేఖర్ ఆ రోజు ఉదయం తన వార్డులో రౌండ్ చేస్తూ వస్తున్నాడు. బెడ్ నెంబర్ 22 పైన ఒక అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉంది. ఆ బెడ్ మీద ఉన్న రిపోర్ట్ చూశాడు. టెంపరేచర్ 104 దాటింది. పల్సు అది పరీక్ష చేశాడు. పక్కనే నిలిచిన సిస్టర్ని, ఈమె బ్లడ్ రిపోర్ట్ వచ్చిందా అని ప్రశ్నించారు. ఇప్పుడే వచ్చింది డాక్టర్ అంటూ ఒక కాగితాన్ని శేఖర్ చేతికి ఇచ్చింది. అతను బాగా పరీక్ష చేశాడు. దిస్ ఈజ్ టైఫాయిడ్, వెంటనే క్యాప్సూల్స్ ఇవ్వు, గ్లూకోజ్ 2 బాటిల్స్ ఎక్కించు అని రిపోర్టులో చెరచెరా వ్రాసి ఒకసారి పేషెంట్ ముఖంలోకి చూచి ముందుకు వెళ్ళాడు. అంతవరకు శాంతమ్మ, వసంత తల్లి మంచం పక్క దిగులుగా నిలబడింది. ఇప్పుడు జ్వరంతో పడి ఉన్నది ఆమె రెండవ కూతురు వనజ. కుటుంబంలో ఆమె ఒక్కతే సంపాదించేది. ఆమె జ్వరంతో మూలపడేసరికి శాంతమ్మకు దిగులు పట్టుకుంది. మొదటి 4 రోజులు మామూలు జ్వరంలే అని బిళ్ళలు తీసుకుంది వనజ. మరి 2 రోజులు ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళితే ఫ్లూ అని 2 ఇంజెక్షన్లు ఇచ్చాడు. జ్వర తీవ్రత పెరిగిపోయి స్పృహ లేకుండా పోతే శాంతమ్మ ధైర్యం చేసి ఈరోజు హాస్పిటల్కు తీసుకువచ్చింది. ఒక స్టాండు, గ్లూకోజ్ బాటిల్, రబ్బర్ ట్యూబు, పెద్ద సూది తీసుకువచ్చేసరికి శాంతమ్మ కంగారు పడిపోయింది. ఏమిటమ్మా, నా వనుజుకు ఏమైంది, ఏమిటిదంతా అని ఆత్రంగా అడిగింది. ఏమీ పర్వాలేదండి, ఇది గ్లూకోజ్ నీళ్ల బాటిల్. మీ అమ్మాయి బాగా నీరసంగా ఉంది, ఇది ఇస్తే కోలుకుంటుంది అని నర్స్ తన పనిలో మునిగిపోయింది. అసిస్టెంట్ వనజ చేతిని పట్టుకుంటే నర్సు ఆమె మోచేతి దగ్గర ఉన్న నరానికి సూది గుచ్చింది. కానీ అక్కడ రక్తం సూదిలోకి రాగానే వదిలిపెట్టింది. మళ్ళీ మణికట్టు దగ్గర ప్రయత్నం చేసింది. అక్కడ కూడా అలాగే అయ్యేసరికి ఆమె రెండవ చేతిని తీసుకుంది. మోచేతి దగ్గర పెద్ద నరానికి సూది మొనగుచ్చి గ్లూకోజ్ బాటిల్ నుంచి నీరు వదిలింది. అది ప్రవహించేసరికి ఇంజెక్షను మొన దగ్గర టేప్ పెట్టింది. అసిస్టెంట్ని అక్కడే కూర్చోమని నర్సు ఇంకో పేషెంట్ దగ్గరికి వెళ్ళింది. మొదటి బాటిల్ అతి కష్టం మీద 12:30కు అయిపోయింది. అమ్మయ్య అని శాంతమ్మ అనుకునే లోపల అసిస్టెంట్ రెండో బాటిల్ తెచ్చి స్టాండ్కి తగిలించాడు. పావు బాటిల్ ఖాళీ అయిన తర్వాత నీరు పోవటం ఆగిపోయింది. అప్పటికి 2 కావస్తుంది. అసిస్టెంట్ సామాను అంతా తీసివేశాడు. కొద్దిసేపటికి వనజ కళ్ళు తెరిచింది. దిగులుగా పడిపోయిన శాంతమ్మ ముఖం చూసి ఆమె కళ్ళల్లోకి నీరు తెచ్చుకుంది. చుట్టూ ఉన్న మంచాలను, జనాన్ని చూసి హాస్పిటల్కి ఎప్పుడు వచ్చాము అమ్మా అని నీరసంగా అడిగింది. పొద్దున్న తల్లి, నీవు స్పృహ లేకుండా పడి ఉన్నావు, బయటపడి ఇక్కడికి తీసుకువచ్చాను. ఇంతకు ముందే ఒక డాక్టర్ వచ్చి మందులు ఇచ్చాడమ్మా, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది, శాంతమ్మ ధైర్యం చెప్పింది. వనజ ఎడమ చేతిని దగ్గరకు తీసుకోపోయి నొప్పితో మూలికింది. ఆమెకు అక్కడ ఏమైందో తెలియదు. చేయి నొప్పిగా ఉందా వనజ? అవునమ్మా, ఏదో నొప్పిగా ఉంది అని మళ్ళీ కళ్ళు మూసుకుంది. అరగంట తర్వాత నర్సు వచ్చి క్యాప్సూల్స్ వేసిపోయింది. 2 రోజులకు వనజ జ్వరం తగ్గి మామూలు స్థితికి వచ్చింది. అంతలోగా శాంతమ్మ పడిన ఇక్కట్లు లేవు. పొద్దున రాము అన్నం తెచ్చి ఇచ్చి తర్వాత స్కూల్కి వెళ్ళేవాడు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి రాత్రి భోజనం పట్టుకొచ్చేవాడు. హాస్పిటల్లో ఉన్నంతసేపు కాఫీ, పళ్ళు తెచ్చిపెట్టేవాడు. ఆ పసివాడు చేసే పనులకు శాంతమ్మ మనసులో ఎంతో బాధపడేది. ఈ వయసులో వానికి ఎన్ని కష్టాలని. 2 రోజులుగా నిద్ర, విశ్రాంతి లేక శాంతమ్మ కళ్ళు అలసిపోయినాయి. ముఖం పీక్కుపోయింది. శేఖర్ ఆ రోజు రౌండ్కి వచ్చాడు. వనుజ బెడ్ దగ్గరికి రాగానే నవ్వుతూ, హలో, ఎలా ఉన్నారు ఈవేళ అని అడిగాడు. చాలా బాగుంది, నన్ను ఈరోజు డిశ్చార్జి చేయండి, మా అమ్మ అలసిపోయింది, నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి అని నెమ్మదిగా అంది వనజ. ఆ అమ్మ అలసిపోయిందంటే డిశ్చార్జి చేస్తాను, కానీ మీరు ఇప్పుడే డ్యూటీకి వెళ్ళటానికి వీలు లేదు. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి. మీకు మెడికల్ లీవ్ ఇస్తాను. ఏ ఆఫీసులో పనిచేస్తారో చెప్పండి. సెంట్రల్ బ్యాంక్. ఆమె పేరు వనజ అని, బ్యాంకు అని మనసులో మెదిలేసరికి శేఖర్కి అర్థమైపోయింది. ప్రకాష్ ఆ రోజు ఈ అమ్మాయి కొరకే వెతికాడని. పని తొందరలో శేఖర్ ఇన్ని రోజులుగా వనజ ఆచూకీ తీయలేకపోయాడు. అనుకోకుండా ఈరోజు ఇలా కలిసినందుకు, చక్కగా ఉన్నందుకు ఆయన మనసులో ఏవో రాగాలు పలికాయి. శేఖర్ మాటలను పొడిగించాలనుకున్నాడు. మీకు ప్రకాష్ తెలుసా? వనజ ఆశ్చర్యపోయింది. ప్రకాష్ పేరు వినగానే ఆమె కోపంతో వణికిపోయింది. ప్రకాషా? బాగా తెలుసు. సెల్ఫిష్ బ్రూట్.
తన బాగు కోసమే పాకులాడుతాడు కానీ ఇతరుల కష్టాలు అర్థం చేసుకోడు. తనని గాఢంగా ప్రేమించిన ఒక అమ్మాయి చనిపోతే ఆమె కుటుంబం వారిని ఒక్కసారైనా చూడని నిర్దాక్షిణ్యుడు. ఆవేశంతో అని కొద్దిసేపు ఆగింది. డాక్టర్ గారు ఏమనుకుంటున్నారు అని ఆలోచించి, వారు మీకు ఎలా తెలుసు అని అడిగింది. ప్రకాష్ నా ప్రాణ స్నేహితుడు. అతను మీరన్నంత చెడ్డవాడు కాదు. ఏవో కారణాంతరాల వల్ల అతను రాలేకపోయి ఉంటాడు. ఏమైనా నేను మీతో కలిసినట్లు మీ స్నేహితుడికి రాయవద్దు. అతను మమ్మల్ని చూడటానికే ఇష్టపడినప్పుడు మా ఆచూకీ మాత్రం ఎందుకు తెలియనివ్వాలి అని ప్రశ్నించింది వనజ. అది మీ ఇష్టం. నేను వసంత గురించి చాలా విన్నాను. మీరు ఏమీ అనుకోకపోతే ఆమె ఫోటో ఒకసారి చూపుతారా సందేహంగా అడిగాడు శేఖర్. ఆమె ఆశ్చర్యపోయింది. వసంత గురించి అంతగా విన్నప్పుడు ఆమె ఫోటో మాత్రం చూసి ఉండడా? సరే, అంతగా అడిగినప్పుడు నేను చూపలేను అంటే అసభ్యంగా ఉంటుందని. మేము ద్వారకా నగర్లో 10వ నెంబర్ ఇంటిలో ఉంటున్నాము. ఎప్పుడైనా వీలుగా ఉంటే మా ఇంటికి రండి. ఫోటో తప్పక చూపిస్తాను అంది. థ్యాంక్స్. దీన్ని ఆహ్వానంగా తీసుకోవచ్చా? తప్పకుండా, ఎప్పుడైనా రండి అని నవ్వింది వనజ. రాయలసీమ సిమెంట్ ఫ్యాక్టరీకి కావలసిన మెషినరీని పరీక్ష చేయటానికి ఒక ఇంజనీరు ప్రకాష్ కలకత్తాకు పోవలసి వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆ రోజే బయలుదేరుతున్నారు. సార్, జీపు వచ్చింది అని పనివాడు చెప్పాడు. స్టేషన్ దాకా జీపులో వెళ్ళి ట్రైన్లో హైదరాబాద్కి, అక్కడి నుంచి కలకత్తాకు వెళ్ళాలి. ప్రకాష్ తయారయ్యి బయటికి వచ్చాడు. శారద ఆర్ధనయనాలతో ఎదురుగా వచ్చింది. ఆమెను చూచి అతను కంగారు పడ్డాడు. ఏమి శారదా, అలా ఉన్నావేం? ఆమె భుజాలను పట్టుకుని దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచాడు. నాకు భయంగా ఉందండి. పోనీ ఈ ప్రయాణం మీరు మానకూడదా అమాయకంగా అడిగింది. ప్రకాష్ నవ్వాడు. మనకు భయంగా ఉందని పనులు మానుకుంటామా శారదా? నా మీద ఎంత బాధ్యత ఉందో నీకు తెలియదా? నా పేరు ప్రతిష్టలు వస్తే అవి నీవి మాత్రం కావా అని నచ్చ చెప్పాడు. నేననేది ఆ విషయం కాదండి. నా ఒంట్లో సుస్థిగా ఉన్నట్లనిపిస్తే. నీవలా భయపడుతుంటే మన బాబు కూడా భయస్థుడుగా పుడతాడు. ధైర్యంగా ఉండు అని భుజం తట్టి నవ్వుతూ బయలుదేరాడు. ఆ రోజు ఆదివారం. శేఖర్ వనజ ఇంటివైపు వచ్చాడు. అది చిన్న ఇల్లైనా ఇంటి ముందు మంచి పూల చెట్లు ఉండి అందంగా ఉంది. శేఖర్ తలుపు తట్టాడు. శాంతమ్మ తలుపు తెరిచింది. డాక్టర్ని చూచి ముందు ఆశ్చర్యపోయింది. ఎందుకు వచ్చాడో ఆమెకు బోధపడలేదు. రండి లోపలికి రండి అని గదిలో కూర్చోబెట్టి ఆమె లోపలికి వెళ్ళింది. శేఖర్ గోడకున్న ఫోటోలను చూచాడు. ఒక ఫోటో నచ్చింది. దాన్నే చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో వనజ వచ్చి, నమస్కారం డాక్టర్ అంది. నమస్తే, నా పేరు శేఖర్. ఇంట్లో కూడా పేషెంట్లా పిలవవద్దు. ఎయిర్ హోస్టెన్గా డ్రెస్ వేసుకుని తీయించుకున్న మీ ఫోటో నాకు చాలా నచ్చింది అన్నాడు. వనజ విషాదంగా నవ్వింది. అది అసలు వసంత ఫోటో. వనజకి వసంతకు పోలికలు చాలా మట్టుకు కలిసేవి. ఒకసారి ఒకరిని చూస్తే రెండవసారి ఇద్దరిలో తేడా కనుక్కోవటం కష్టం. ఆ ఫోటో చనిపోయిన మా అక్కయ్యది. ఎయిర్లైన్స్లో కొన్ని రోజులు ఎయిర్ హోస్టెన్గా పనిచేసింది. యాక్సిడెంట్లో మరణించింది. ఐఎమ్ సారీ. మా అక్కయ్య నేను ఒక్కలాగే ఉండేవాళ్ళమని చాలామంది అంటారు. నన్ను చూచే మా అమ్మ సగం దుఃఖాన్ని మరిచింది. ఇంకా మీ ఇంట్లో ఎవరెవరున్నారు? తమ్ముడు, ఒక చెల్లెలు, అమ్మ, నేను అని నవ్వింది వనజ. ఇంట్లో శాంతమ్మ కాఫీ పట్టుకుని వచ్చింది. శేఖర్ చేతికి ఇచ్చింది. అమ్మా, డాక్టర్ గారికి మన వసంతక్కయ్య తెలుసట. ఫోటోలు చూస్తానంటే పిలిచాను. శాంతమ్మ మనసులో పేరుకున్న అనుమాన బాష్పాలు ఇరిగిపోయినాయి. దాని స్థానే అభిమానం పుట్టుకొచ్చింది. వనజ ఎవరితోనైనా చనువుగా ఉండటము, మాట్లాడటము చూస్తే ఆమె కంగారు పడుతుంది. ఆమె ఎక్కడ ప్రేమ అని, పెళ్ళి అని లేనిపోని బాధలు తెచ్చిపెట్టుకుంటుందో అని భయం. ఇప్పటికే పెద్ద కూతురు పోయింది. తన సంసారం ఒక గట్టు ఎక్కిన తర్వాత వనజకు హాయిగా మంచి సంబంధం చూచి పెళ్లి చేయాలని ఆమె ఆలోచన. కాఫీ తాగి వస్తానండి అని లేచాడు శేఖర్. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండండి బాబు అని శాంతమ్మ కోరింది. వసంత స్నేహితుడు అని ఆమె పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ లోనికి వెళ్ళింది.